ఇక ఈ కవిత అరెస్ట్ గురించిన విషయం గురించి మాట్లాడడానికి మరొక సీనియర్ జర్నలిస్ట్ ఆనం చిన్ని గారు లైన్లో ఉన్నారు. ఫోన్ ఇన్లో తీసుకుందాం వారిని కూడా. నమస్తే చిన్ని గారు. నమస్తే సార్. సార్ ఇప్పుడు ఈ కవిత అరెస్ట్ విషయం ఎట్లా చూస్తున్నారు సార్? ఆల్రెడీ తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేసిందని అంటారు. అంటే న్యూస్ ఎట్లా చెప్తారు అంటే ఆల్రెడీ సబ్మిట్ చేసిరు అన్నట్లు మాట్లాడుతున్నారు. అంటే ఈమెకు కూడా బెయిల్ వస్తుందా కేజ్రీవాల్కి వచ్చినట్టు అంటారు. ఈ కేసు బెయిల్ రాదమ్మా ఇప్పుడే. ఓకే, బెయిల్ రాదు, కవిత గారికి బెయిల్ రాదు. ఎట్లా చూడొచ్చు సార్ ఎన్నికల నేపథ్యంలో ఈ అరెస్ట్ విషయాన్ని? ఉందమ్మా, వాళ్ళు తప్పు అమ్మాయి తప్పు చేసింది, జైలుకి వెళ్ళింది. దాంట్లో వేరే కోణం ఏముంటది? అయితే సార్ ఈ తప్పు ఇప్పుడు కాదు కదా సార్, ఎప్పుడో చేసింది. ఇన్నాళ్ళు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్టుండి ఇప్పుడు అరెస్ట్ చేసిరు? భాజపా పార్టీ ఎప్పుడు కూడా వాళ్ళ అవసరాలకు అనుగుణంగా వెళ్తుందమ్మా. ఓకే సార్. వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు అనుసరించి వాళ్ళు వెళ్తారు, ఏ పార్టీ అయినా. వాళ్ళకి తెలంగాణలో ఇప్పుడు వాళ్ళ మీద బ్లేమ్ ఏముందంటే ఇప్పుడున్న పరిస్థితులలో మరి నమ్మట్లేదన్న ఫీలింగ్ ఇచ్చేసారు. ప్రజలు నమ్మట్లేదు వీళ్ళని. నమ్మట్లేదు కాబట్టి ఏం చేయాలంటే నమ్మకం కోసం ఇప్పుడు ఈ అరెస్ట్ చూపించాలి ఇప్పుడు కంపల్సరీగా. ఓకే, అంటే లాస్ట్ టైం అరెస్ట్ చేయకపోవడం వల్ల ఓడిపోయింది బీజేపీ పార్టీ అన్న ఉద్దేశంతో ఈసారి అరెస్ట్ చేశారు అనమాట. వాళ్ళ రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయమ్మా, పొలిటికల్ పార్టీస్ కదా. ఓకే, అదే అట్లమ్మా. ఇప్పుడు ఆ అమ్మాయిని ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికి టైం ఉందమ్మా, ప్రొడ్యూస్ చేస్తారు. ఓకే, కొంత టైం తీసుకుంటారు, ఎందుకంటే ఇనిషియేషన్ పార్ట్ ఉంటుంది కదా. ఓకే, ఇనిషియేషన్ పార్ట్ పూర్తి అయిపోయిన తర్వాత వాళ్ళు ఎస్టాబ్లిష్మెంట్ చేసి చెప్తారు. ఇక అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలని బీజేపీ పార్టీ ఆశిస్తుంది, అందుకని ఈ అరెస్ట్ పర్వం కొనసాగుతుందని చెప్తారు. అసలు ఎవరు చేయక్కర్లేదమ్మా, వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళ పార్టీని కూర్చుందుకు పెట్టాడు, వాళ్ళే చేసుకున్నారు. అంటే దీంట్లో భాజపా పార్టీ ఏదో చేస్తుందో ఇంకోటి అక్కర్లే కూడా. ఓకే, అదే అంతే అమ్మా.